హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రతి సాఫ్ట్వేర్ లో మనకి ఎడిట్ మెనూకి వచ్చినట్టయితే ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇది మనకి ఫ్లాష్ ఏమి ఎక్సెప్షన్ అయితే ఏం కాదు దానికి. ఇక్కడ కూడా మనకి దానికి సాఫ్ట్వేర్ కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఆటో రికవరీ 10 minutes అని ఉంది. అంటే బై మిస్టేక్ మీరు ఏదైనా సరే ఒక 10 minutes తర్వాత కానివ్వండి, అట్లా ఆ సిచ్యువేషన్లో మీరు ఒక ఫైల్ సేవ్ చేయలేదు అనుకుందాం. ఫైల్ సేవ్ చేయకపోతే ఏమవుతుంది, 10 minutes 20 minutes 30 minutes మీరు ఫైల్ సేవ్ చేయకుండా వర్క్ చేస్తూనే వెళ్ళిపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్లో మీకు ఎప్పుడైతే ఫైల్ క్లోజ్ అయిపోతుందో, అది కారణం ఏదైనా కానివ్వండి, బై మిస్టేక్ మీరు చేయడం కానివ్వండి, లేదా పవర్ సప్లై వల్ల కానివ్వండి జరిగితే ఆటోమేటిక్గా మీ వర్క్ అంతా కోల్పోవడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే డాక్యుమెంట్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే, ఈ డాక్యుమెంట్ సెట్టింగ్లోకి రావడానికి మీరు ఏం చేయాలంటే జస్ట్ స్టేజ్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకండి. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తారో ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మొత్తం ఇక్కడ వస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం స్టేజ్ మీదే క్లిక్ చేసి స్టేజ్ సెట్టింగ్స్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ మనం సైజ్ ఇవ్వచ్చు, ఎంత సైజ్ కావాలనేది. అలాగే యూనిట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. ఇంచెస్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అన్నీ ఉన్నాయి. అవి కాకుండా మ్యాచ్ డిఫాల్ట్ కాంటెంట్ ప్రింటర్. ప్రింటర్ అంటే ఇప్పుడు మనకి ప్రింటర్లో ఏదైనా సరే పేపర్ సైజ్ ఉందనుకోండి, ఉదాహరణకి A4 సైజు, ఆ సైజుకి మీరు స్టేజ్ని మ్యాచ్ చేయాలన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా కాంటెంట్కి తగ్గట్టుగా స్టేజ్ సెట్ అవ్వాలన్నప్పుడు కాంటెంట్స్ పెట్టుకోవాలి. లేదా డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది మనకి ఇక్కడ. అలాగే ఫ్రేమ్ రేట్, ఎన్ని ఫ్రేమ్స్ ఒక సెకండ్కి ప్లే అవ్వాలి, 24 FPS ఉంది. దాని కిందనే ఇంకొక చిన్న ఆప్షన్ కూడా ఉంది, అది ఆటో కలర్ అనమాట. ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తా ఆటో సేవ్, ఈ ఆటో సేవ్ని ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ప్రతి 10 minutesకి ఒకసారి ఆటోమేటిక్గా ఇది ఫైల్ సేవ్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు బిజీగా ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు టైంని క్యాలిక్యులేట్ చేసుకోం, ఒక్కొక్కసారి సేవ్ చేయడం కూడా మర్చిపోతాం. అటువంటి సిచ్యువేషన్లో ఈ ఆటో సేవ్ అనేటువంటి ఆప్షన్ చాలా చాలా యూజ్ అవుతుంది. మనకి ఇంతకుముందు ఫ్లాష్ 8లో కానివ్వండి, అటువంటి ఆ రోజుల్లో ఆ టైంలో మనకి ఈ ఆటో సేవ్లు ఇవన్నీ లేవన్నమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాష్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఫండమెంటల్గా ముఖ్యంగా ఏవైతే ఉంటాయో వాటిలో పెద్ద మార్పు ఏం తెలియదు, కానీ కొన్ని ఎడిషనల్గా ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మనం ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్లోకి వస్తామో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్టార్ట్ అవ్వగానే వెల్కమ్ స్క్రీన్ కావాలా, లేకపోతే అసలు ఏమీ లేకుండా ఎంటీ స్క్రీన్ ఉండాలా, ఒక కొత్త డాక్యుమెంట్తో ఓపెన్ అవ్వాలా, లేకపోతే ప్రీవియస్ ఇంతకుముందు ఏ డాక్యుమెంట్ అయితే మనం వర్క్ చేసాం దాంతో ఓపెన్ అవ్వాలా. చాయిసెస్ చాలా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ. సహజంగా అయితే మనకి వెల్కమ్ స్క్రీన్లో అనేది ఉంటుంది. డాక్యుమెంట్ లెవెల్లో అండూస్ ఎన్ని కావాలి, లేదంటే ఆబ్జెక్ట్ లెవెల్ కావాలా. జనరల్గా డాక్యుమెంట్ లెవెల్ తీసుకుంటాం. 100 levels మనం అండూస్ చేసాం, అంటే 100 స్టెప్స్ని మనం అన్డన్ చేసేటువంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉందన్నట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగే మనకి వర్క్ స్పేస్ సంబంధించి, సెలక్షన్ సంబంధించి, టైమ్ లైన్ సంబంధించి, మనం ఏదైనా సరే సింబల్స్ గ్రూప్స్ ఏమన్నప్పుడు వాటికి ఏ కలర్ అంటే హైలైటర్స్ ఇవన్నీ కూడా అర్థం అవడం కోసం అంతే. మనకి వర్క్ చేసేటప్పుడు విజువల్గా మనకి ఏం జరుగుతుంది, అన్నీ ఒకే రకమైన కలర్లో ఉన్నాయనుకోండి, సింబల్స్ మొత్తం కూడా ఐకాన్స్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. యాక్షన్ స్క్రిప్ట్ రిలేటెడ్ ఉంది, ఆటో ఫార్మాటింగ్, క్లిప్ బోర్డ్, డ్రాయింగ్, టెక్స్ట్, వార్నింగ్స్, అలాగే PSD ఫైల్ ఇంపోర్టర్ ఉంది, అలాగే అడోబ్ ఇలస్ట్రేటర్ ఇంపోర్టర్ ఉంది, పబ్లిష్ క్యాష్ ఉంది. క్యాష్ మెమరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పబ్లిష్ చేసే టైంలో క్యాష్ కనుక తక్కువ ఉందనుకోండి, క్యాష్ మెమరీ వాడట్లేదు అనుకోండి, పబ్లిష్ టైం పెరుగుతుంటుంది. ఎప్పుడైతే క్యాష్ మెమరీ ఆప్టిమైజ్ చేసి యూజ్ చేసుకుంటారో మనకి రెండరింగ్ టైం, అదే ఫైనల్ పబ్లిష్ చేసే టైం చాలా తగ్గిపోతుంది. ఇట్లా ఏదైనా సరే ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎటువంటి సెట్టింగ్ అయినా సరే మీరు కంట్రోల్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు ప్రిఫరెన్సెస్ లోకి వచ్చి చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ మనకి ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్ అని ఉంది, షార్ట్కట్ Ctrl+U. ఇవే కాకుండా మనం వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి కీబోర్డ్ షార్ట్కట్స్ Ctrl- అనుకున్నాం, Ctrl+ అనుకున్నాం. ఈ రెండు సింపుల్ వే కాబట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు నేను Ctrl+ ప్రెస్ చేసినప్పుడు నాకు ఫిట్ ఇన్ విండో అనేటువంటి ఆప్షన్ రావాలి, కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే Ctrl+ ప్రెస్ చేస్తున్నాను రావట్లేదు. ఆ సిచ్యువేషన్లో మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి కీబోర్డ్ షార్ట్కట్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ కీబోర్డ్ షార్ట్కట్స్లో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అడోబ్ స్టాండర్డ్ షార్ట్కట్స్ కావాలా, లేదా ఫ్లాష్ 5 వర్షన్ వాడిన వాళ్ళు ఎవరైనా పాత యూజర్స్ ఎవరంటే వాళ్ళకనమాట ఆ వర్షన్ కావాలా, లేకపోతే ఫైర్వర్క్స్ 4 కావాలా, ఫ్రీ హ్యాండ్ కావాలా, ఇల్లస్ట్రేటర్ 10 కావాలా, ఫోటోషాప్ 6 కావాలా. ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే 7 నుంచి CS అయింది,
వర్షన్స్ మనకి. అంటే ఎవరైనా వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్ వాడేటువంటి వాళ్ళు ఫ్లాష్ వాడేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అవే షార్ట్ కట్స్ ఇక్కడ యూజ్ అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రీసెట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నేను అడోబ్ స్టాండర్డ్లోనే ఉంచుతున్నాం. మీకు మరి యాక్షన్ ప్యానల్ కమాండ్స్కి షార్ట్ కట్స్ చేంజ్ చేయాలా, డీబగ్కి చేయాలా, స్క్రిప్ట్కి చేయాలా, టెస్ట్ మూవీకి చేయాలా, లేదంటే టూల్స్ ప్యానల్కి చేయాలా, లేదా వర్క్ స్పేస్ యాక్సెసిబిలిటీ కమాండ్స్కి చేయాలనేది మీ ఇష్టం ఉంటుంది. ప్రస్తుతానికి డ్రాయింగ్ మెనూ కమాండ్స్ అన్నాం. మెనూ కమాండ్స్లో మనకి వీటికి ఆల్రెడీ షార్ట్ కట్స్ ఇవ్వడం జరిగింది. ఫిట్ ఇన్ విండోకి మనకి ఇక్కడ షార్ట్ కట్ లేదు. సో మీకు నచ్చినటువంటి షార్ట్ కట్ ఏదైనా సరే మనం మీకు కావాల్సిన కమాండ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అటెంప్ట్ చేస్తున్నాము దీన్ని మాడిఫై చేయడానికి. బికాజ్ ఇది ఒరిజినల్ అడోబ్ స్టాండర్డ్లో ఉంది కాబట్టి మనకి అది ఎందుకంటే ఒరిజినల్ మాడిఫై చేయడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మనం ఉన్నది డిలీట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ సెట్ యాజ్ HTML. ఎప్పుడైతే క్లిక్ చేస్తాం దాని HTML ఫైల్ కింద షార్ట్ కట్స్ మొత్తం కూడా HTML ఫైల్ కింద వస్తే మనం చూసి చదువుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది. ఆ సెట్కి ఏదైనా నేమ్ ఉంటే చేంజ్ చేయొచ్చు. అట్లా కాకుండా నేను ఫస్ట్ డూప్లికేట్ చేస్తున్నాను, ఉన్నటువంటి స్టాండర్డ్ దాన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్లస్ సింబల్ క్లిక్ చేసామో చూడండి ప్లస్ కీ అని వచ్చింది. ఫిట్ ఇన్ విండో నేనేం చేస్తున్నా అంటే Ctrl+0 ప్రెస్ చేశాను. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఓకే అంటామో జాగ్రత్తగా గమనించండి, Ctrl- జూమ్ అవుట్, Ctrl+ జూమ్ ఇన్. ఎప్పుడైతే నేను Ctrl+0 ప్రెస్ చేస్తానో ఫిట్ ఇన్ విండో అయింది. అంటే ఇప్పుడు నాకు Ctrl+0 అనేటువంటి షార్ట్ కట్ వర్క్ అవుతుంది. Ctrl+1 వర్క్ అవుతుంది, Ctrl- వర్క్ అవుతుంది, ప్లస్ వర్క్ అవుతుంది, Ctrl+0 కూడా వర్క్ అవుతుంది. ఇట్లా షార్ట్ కట్స్లో ఏదైనా సరే మాడిఫికేషన్ చేయాలన్నప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్స్లోకి వచ్చి మనకు నచ్చిన విధంగా మనకి ఏదైతే వర్కౌట్ అవుతుందో ఆ విధంగా మనం దాన్ని చక్కగా చేంజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. అయితే మనం ఆల్రెడీ అడోబ్ స్టాండర్డ్ కాపీ అనేటువంటి దాంట్లో చేంజ్ చేశాం కాబట్టి నేను స్టాండర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. మ్యాగ్నిఫికేషన్లో ఫిట్ ఇన్ విండోకి మనం షార్ట్ కట్ Ctrl+0 ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు మనకి ఇది అనవసరం అనిపిస్తుందో మైనస్ ప్రెస్ చేసేసి ఓకే అన్నారంటే ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను Ctrl+0 అనేటువంటి కమాండ్కి ఇప్పుడు ప్రస్తుతానికి విలువ అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్చేసాం కాబట్టి. సో ఈ విధంగా మనం సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఎడిట్ మెనూ ప్రిఫరెన్సెస్ నుంచి. కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కీబోర్డ్ షార్ట్ కట్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన మంచి విషయాలు అర్థమైనాయని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ videovillage.com.